నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మిర్చి రైతులు యార్డ్ ట్రేడర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. మిర్చి రైతుల సమస్యలు, ప్రస్తుతం మిర్చి ధరలపై ప్రధానంగా జరిగిన చర్చ. ప్రకృతి వ్యవసాయం వల్ల పొందే లాభాలను రైతులకు అవగాహన కల్పించండి. సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. ప్రశాంతంగా ప్రారంభమైన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు. రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, స్పష్టం చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. మిర్చి రైతులు, యార్డ్ ట్రేడర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. మిర్చి రైతుల సమస్యలు, ప్రస్తుతం మిర్చి ధరలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ, సమాచార మార్కెటింగ్ శాఖ, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గురుతు రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ విజయ్ సునీత, వ్యవసాయ శాఖకు సంబంధించి అధికారులు, ట్రేడర్లు సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా మిర్చి ధర గత కొంతకాలంగా తగ్గుతూ వస్తోంది. మిర్చి ధర నిర్ణయించాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో భేటీ అయ్యి రాష్ట్రంలో మిర్చి రైతుల సమస్యలపై వివరించడం, దానిపై కేంద్రం వెంటనే స్పందించి రాష్ట్రంలో మిర్చి ధర పరిస్థితిపై స్పందించి కేంద్రం నుంచి సహాయం అందిస్తామని చెప్పడంతో ఈరోజు గుంటూరు మిర్చి యార్డు ట్రేడర్లు మిర్చి కొనుగోలు చేసే వర్తకులతో సీఎం కీలక సమావేశం నిర్వహించారు. ఏడాది 2 లక్షల ఎకరాల వరకు కూడా మిర్చి పంటను తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు వేశారు రైతులు. ఆ కొరత ఉన్నప్పటికీ గత ఏడాది నుంచి గోడౌన్లో ఉన్న మిర్చి అంతా కూడా అమ్ముడుపోయిన పరిస్థితి. ఏ రోజు మిర్చి ఆ రోజు కొనుగోలు జరుగుతోందని మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి నైతిక స్థైర్యాన్ని ఇవ్వడంలో భాగంగా వర్తకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ప్రకృతి వ్యవసాయం వల్ల పొందే లాభాలను గ్రామాల్లోని రైతులకు అవగాహన కల్పించి వారిని ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వ్యవసాయ ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో డివిజన్, మండల వ్యవసాయ ఉద్యాన అధికారులు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 2025 ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను సన్నద్ధం చేసేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే తక్కువ విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులకు మరింత అవగాహన కల్పించి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా చూడాలన్నారు. వీరితో పాటు రసాయనిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని సూచించారు. దీనికోసం వ్యవసాయ ఉద్యాన అధికారులతో పాటు సెర్పు సిబ్బంది, మండలం, గ్రామ స్థాయిలో రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశాలు నిర్వహించాలని, ఇంటింటికి తిరిగి దాని ప్రయోజనాలను వివరించాలని అన్నారు. అదేవిధంగా రైతులు పచ్చిరొట్టె మాత్రమే కాకుండా పొలంలో నవధాన్యాలను చల్లుకొని నేళ్లను మరింత సారవంతంగా మార్చుకోవచ్చని, తద్వారా రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించుకోవచ్చని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 పరీక్ష ప్రారంభం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు పేపర్ 2 పరీక్ష కొనసాగనుంది. పరీక్ష నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద భారీగా పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 175 సెంటర్లలో 92,250 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంతో అభ్యర్థులకు పరీక్షలకు హాజరయ్యారు. ఇక పరీక్షలపై శనివారం రాత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది. అనంతరం రాత్రికి రాత్రి పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని తెలియడంతో అభ్యర్థుల ఆవేదనతో పరుగులు తీశారు. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద సర్వీస్ కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు ఉదయం 9:30 పరీక్షా కేంద్రాలకు చేరుకోగలరని, ఉదయం 9:45 కేంద్రాల గేట్లను మూసివేయాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. అన్ని సెంటర్ల వద్ద పరీక్ష జరిగే సమయంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. నగరంలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మరి కాసేపు 10 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమైన అరగంట ముందే అభ్యర్థులందరూ రావాలని చెప్పేసి కూడా ఏపీఎస్సీలో కూడా
స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తం అభ్యర్థులు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి పరీక్షా కేంద్రాలు ఉద్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 175 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 92,000 మంది అభ్యర్థులు కూడా మెయిన్స్కు హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నోటిఫికేషన్ ప్రకారం కూడా ఈరోజు మొత్తం కూడా ఈరోజు పరీక్ష జరగబోతుంది. మరి కాసేపటి కూడా ఈ పరీక్ష కొనసాగుతుంది. మొత్తం ఉద్యోగంతో లోపలికి దర్శలు వచ్చాయి. ఎంటర్ అయ్యేది రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంత్రి నాదెండ్ల మనోహర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్లతో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులు రైస్ మిల్లర్స్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ రాబోయే 2 నెలలు కష్టపడి పనిచేసి రైతాంగానికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈకేవైసీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు నమ్మకం కలిగించే విధంగా 24 గంటల్లోగా చెల్లింపులు పూర్తి చేస్తున్నామన్నారు. జిల్లాలో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఇందుకు గాను జిల్లాలో 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు బ్యాంకు గ్యారంటీలు అందజేసి రైస్ మిల్లర్ల భాగస్వామ్యంతో రైతాంగానికి మేలు చేకూరే విధంగా చర్యలు చేపడతామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల సహకారం గురించి, వారి సమస్యల గురించి వివరించారు. రైస్ మిల్లర్లతో ప్రత్యేకంగా సమావేశమై బ్యాంకు గ్యారంటీ, రీకన్సిలేషన్ లాంటి పనులను పూర్తి చేసి ఈ నెలాఖరులోపు వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల డైరెక్టర్ పట్టాభిరామరెడ్డి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ చైర్మన్ రంగయ్య నాయుడు, సోమశిల ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కేశవ్ చౌదరి, పౌర సరఫరాల శాఖ డిఎం అర్జున్, డిఎస్ఓ అంకయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. Briefly explaining the preparedness of paddy procurement, sir. To start with, manaki MSP anedi grade A variety 2320 rupees per quintal, sir. Ikkada putti ane oka measure undi sir ee district lo. So in terms of putti 19720 rupees per putti with respect to grade A, sir. Common 57,000 acres వచ్చింది sir paddy. మనం yielding ఎకరికి 3 MTs అని అంటే 1 lakh MTs ప్రొడక్షన్ we are expecting, sir. 3,313 MTs paddy arrival అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మార్చ్ 2nd week లో 1,19,000 and this is peaking towards March 3rd and 4th week, sir. March 3rd week లో 1.6 lakh MTs paddy arrival అవుతుందని అంచనా ఉంది సార్. అండ్ గ్రాడ్యువల్గా ఏప్రిల్ 2nd week వరకు ఇదే ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఏప్రిల్ 3rd week నుంచి ఇది సబ్సైడ్ 33 మంది కాకుండా ఇంకా ఎక్కువ మంది పెట్టారు సార్. బ్యాంకర్స్ ఏదైతే ఉన్నారో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ప్రతిదీ ఇటీవల వచ్చినటువంటి ఆర్డర్స్ లేటెస్ట్గా అంటే 10 days ఒక ఆర్డర్ వచ్చేది సార్. ఈ బ్యాంకర్స్లో స్కామ్ జరుగుతుంది. అన్ని ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో ప్రతిదీ కూడా హెడ్ ఆఫీసులకి తీసుకురావాల్సి వస్తుంది సార్. ప్రతిదీ క్షేత్రస్థాయిలో రైతులు చాలా అనుమానాలు ఉన్నాయి. బ్యాంక్ గ్యారంటీలు ఏమంటున్నారు, రోజులు తరబడి మమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు. అది ప్రాసెస్ కదండి. ప్రాసెస్ కోసమే కదా మీకు వెసులుబాటు కల్పించి మీ డబ్బులు ఈ రోజు వరకు మీకు నెల్లూరు జిల్లా అంతేపాలి 27 కోట్లు ఇవ్వాలి అంతే. ఏది డ్రైవర్ ఛార్జెస్ కలిపి అని చెప్పి మరి ఈసారి అవకాశం ఉంది కదండి. మీరు నాకు అంటున్నారు గతంలో ఎప్పుడు లేదని, ఈసారి సీఎంఆర్ అవకాశం ఉంది కదా. మరి పూర్తి చేసి అప్లోడ్ చేయండి. జేసీ గారు పర్మిషన్ తీసుకుని అప్లోడ్ చేయండి. కనీసం మన సైడ్ నుంచి డిలే ఉందని అనిపించుకోవద్దు దయచేసి చేయండి. మిడ్ డే మీల్ స్కీమ్ కింద వాడుతున్నాం. సో మన బిడ్డలకు బాగా ఉపయోగపడుతుంది, పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి సహకరించండి. అసలు మాకు తిరిగి పరిస్థితి డేటా నాది ఉంది. లాస్ట్ మంత్ టు షేర్ విత్ యూ దేర్ ఆర్ సమ్ MBO ఆపరేటర్స్ హూ ఆర్ కమిటింగ్ రిపీట్ మిస్టేక్స్, ద రిపీట్ అఫెండర్స్. సో అటువంటి వాళ్ళకి మీరు ప్యానల్ నోటీస్ ఇచ్చేసేయండి, టర్మినేట్ చేయండి.
కమిట్ చేసి మీరు సీరియస్ యాక్షన్ తీసుకోండి. చాలామంది ఎంపీగా ఆపరేటర్స్ స్పీడియస్ రైస్ మోడలింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ వివరాలన్నీ కూడా మనకి ఐబీఆర్ఎస్ సర్వే ద్వారా మనకి వెహికల్ నెంబరు వాళ్ళతో పేర్లు కూడా మనకు వస్తున్నాయి. నేను ఆ షేర్ ఇన్ఫర్మేషన్ హెడ్ ఆఫీస్లో ఉంటుంది. ఇప్పుడు చాలా విషయాల పట్ల ఈ జిల్లాలో జరిగేటువంటి పరిస్థితుల్ని మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి మంత్రి గారు ఇప్పటికే చాలా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. చాలా విషయాల పట్ల ఆయన విభిన్నమైనటువంటి ఆలోచన కూడా వ్యక్తం చేయడం జరిగింది. మనోహర్ గారికి నాకు చాలా పరిచయం అయింది, కానీ డ్యూటీ పట్ల ఎంత ఖచ్చితమైన ఆలోచనతో నిర్ణయంతో ఉంటాడనేటువంటిది ఈరోజు నేను చాలా స్పష్టంగా చూశాను. చిన్నవాడైనా ఒక మంచి ఆలోచన. ఈ జిల్లాలో భవిష్యత్తులో మళ్ళీ ఇప్పుడు రైతులకు కానీ రైతాంగంతో ఉన్న వ్యవస్థలకు కానీ వ్యవస్థలతో భాగస్వామ్యమైన రైస్ మిల్లర్స్కి కానీ ఎవరికి ఇబ్బంది కలగకూడదు, కొత్త విధానంలో ముందుకు పోవాలని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు చాలా ఆకట్టుకుంది అందరినీ కూడా. ఒక నిర్ణయం తీసుకున్నాం, అవసరమైన నిధులు మనకి బ్యాంకర్స్ నుంచి ఇప్పిస్తారు అని ఉన్న ఇక్కడ మనలో సఖ్యత లేకుండా మనం చేయలేకపోతే వారి నిర్ణయాలు ఏవి కూడా అమలు కావు. నేను అందుకని ప్రతి ఒక్కరిని కోరేది, ప్రత్యేకంగా ఈ జిల్లాలో సీజనల్ సిస్టమ్ వేరు. రాష్ట్రం అంతా ఒక రకమైన సీజన్. అగ్రికల్చర్ ప్రతి రైతుకి ఒక భరోసా కల్పించే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి, అదేవిధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము తీసుకున్న అనేక చర్యల గురించి ఈ రోజున ఒక సమీక్షా సమావేశం నెల్లూరు జిల్లాలో నిర్వహించాం. ఖచ్చితంగా జిల్లాలో పండించే ధాన్యం రైతు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతు సహాయ కేంద్రాల్లోకి వస్తే తేమ శాతం విషయంలో కానివ్వండి, మిల్లర్లకు పంపించాల్సిన సరుకులు కానివ్వండి, రైతు ఖాతాల్లో అంతిమంగా 24 గంటల లోపే డబ్బులు చెల్లించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కనివినిగిన రీతిలో రైతుకు ఒక నమ్మకం కల్పిస్తూ 24 గంటల లోపే మేము వాళ్ళ ఖాతాల్లోకి ధాన్యం కొనుగోలు డబ్బులు అందించగలిగాం. పెద్దలు రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజున ఉదయం ఆత్మకూరు నియోజకవర్గంలో, మధ్యాహ్నం కొవ్వూరు నియోజకవర్గంలో కూడా పర్యటించాం. ప్రతి చోట కూడా రైతుకి మేము ఇదే సమాచారం అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి దళారుల ద్వారా లేదా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మిల్లల ద్వారా మీరు మోసపోబాకండి. ఖచ్చితంగా రైతు సహాయ కేంద్రాలు మేము ఈ రోజున 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో. జిల్లా యంత్రాంగం దానికి సిద్ధంగా ఉంది. ఎక్కడ పొరపాటు లేకుండా ఒక పారదర్శకంగా జరిగే ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. అంతిమంగా ఇక్కడ ఫైన్ రైస్ మేము ఒకవేళ మేము కొనుగోలు చేయగలిగితే ఫైన్ రైస్ ని చివరికి మేము ప్రభుత్వం నిర్వహించే మధ్యాహ్న భోజన పథకంలో మన బిడ్డలకి ఇచ్చే విధంగా పాఠశాలలో ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం. సో ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా జరుగుతోంది. చిన్న ఎక్కడ లోపాలు ఉంటే దాని గురించి సమీక్షించుకుంటే ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సమీక్షించుకుంటారు. ఈ రోజు గౌరవ మంత్రి గారి సూచనలతోటి ఇంకొన్ని రైస్ మిల్లర్స్ విషయంలో కూడా మేము కొన్ని చర్యలు తీసుకున్నాం. తప్పకుండా బ్యాంక్ గ్యారంటీలు, అదే విధంగా వాళ్ళకి అందించాల్సిన టార్గెట్స్ ఖచ్చితంగా ఈ జిల్లాలో రైతాంగంతో పాటు రైస్ మిల్లర్స్ కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. పారిశుధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో ఉండాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్ర నందు శానిటరీ సెక్రటరీతో అధికారుల సమక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ నగర ప్రజలకు పారిశుధ్యంలో మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. వ్యర్థాలు సేకరించడమే కాకుండా ఇంటి వద్దనే వ్యర్థాల నిర్వహణ జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని, సేకరించిన వ్యర్థాలను కూడా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ చేసేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రోన్ల సర్వే లైసెన్స్ల ద్వారా నగరంలో ఉన్న వ్యర్థాలను గమనించడమే కాకుండా వాటిని సత్వరమే తొలగించేటట్టు శానిటరీ సిబ్బంది ఎంతో మంది చర్యలు తీసుకున్నారు. అలాగే ఇంకా పెండింగ్ లో ఎన్ని ఉన్నాయి, దానికి గల కారణాలు ఏంటి వంటి విషయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ల సర్వేలెన్స్ల ద్వారా నగరంలో ఉన్న వ్యర్థాలను గమనించడమే కాకుండా వాటిని సత్వరమే తొలగించేటట్టు శానిటరీ సిబ్బంది ఎంతమంది చర్యలు తీసుకున్నారు, ఇంకా పెండింగ్ లో ఎన్ని ఉన్నాయి, దానికి గల కారణాలేంటి వంటి వాటిపై వివరించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్
డాక్టర్ సురేష్ బాబు, వెహికల్ డిపో ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసుపాదం, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ సూర్యకుమార్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ బాబు శ్రీనివాస్, డాక్టర్ గోపీనాయక్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. తరగతి గదులలో చదివే పాఠ్యాంశాలతో పాటు జీవితానికి అవసరమైన విలువలతో కూడిన విద్యను అందిస్తూ మహిళా సాధికారతకు మేరీ స్టెల్లా కాలేజ్ బాటలు వేస్తోందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్రావు, అలాగే ఎమ్మెల్యే గద రామ్మోహన్ తెలిపారు. విద్య అనేది సాధికారతకు అత్యంత ప్రధానమైన సాధనం అని, మహిళల విద్యకి ప్రధాన బాటలు వేస్తున్న కళాశాల స్టెల్లా కళాశాల అని కొనియాడారు. మేరీ స్టెల్లా కళాశాల 63వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్రావు, ఎమ్మెల్యే గత రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. తరగతి గదులలో చదివే పాఠ్యాంశాలతో పాటు జీవితానికి అవసరమైన విలువలతో కూడిన విద్యను అందిస్తూ మహిళా సాధికారతకు బాటలు వేస్తోంది ఈ కళాశాల అని తెలిపారు. నేటి యువత జాబ్ మార్కెట్కు అనుకూలమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, భారతదేశంలో యువత నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి విద్యా, వైద్య రంగాలు విశేషమైన నూతన కోర్సులు ప్రవేశపెట్టడం వల్ల యువతకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. విద్యార్థులు అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. విద్యార్థులతో ఉత్సాహంగా ఉరుకలు వేస్తోంది అని టీచర్లు విద్యార్థులలో కృషి అని కొనియాడారు. అలాగే విద్య అనేది సాంకేతికతకు అత్యంత ప్రధానమైన సాధనం అని, మహిళల విద్యకి ప్రధాన బాటలు వేస్తున్న కళాశాల స్టెల్లా కళాశాల అని కొనియాడారు. చైల్డ్ కేర్, క్రీడలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఆరోగ్య రంగాలు, ఫైనాన్స్ రంగంలో కూడా మహిళలు బాగా రాణిస్తున్నారని తెలిపారు. ఉన్నతమైన కళలు కనాలని, ఎటువంటి అవరోధాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపారు. అనంతరం సాంస్కృతిక పోటీలు అలరించాయి. Encouragement mean the world to us. To our well-wishers and benefactors, your generosity and commitment have been the cornerstone of our institution's growth. Your contributions enable us to continue providing quality education and shaping the leaders of tomorrow. Respected fathers, brothers and sisters, your presence and blessings today uplift our spirits and remind us of the values that guide our journey. To our alumni, ladies and gentlemen, esteemed guests and students, it is a great honor for me to introduce our distinguished chief guest for the 63rd College Day celebrations of Mary Stella College, Mr. Bhaskarrao Potluri. A visionary leader and seasoned entrepreneur, Mr. Potluri boasts an impressive 40-year back record of building, managing and growing companies. His illustrious career includes serving as President and CEO of Nelito Systems Limited, Mumbai, a Tata Group company until 2014. Mr. Bhaskarrao's expertise spans multiple sectors including agro, financial, industry and IT. He has held various prestigious... These professions have a largely female workforce. Some of the top women entrepreneurs in India are like some I will list: Kiran Majumdar, Biocon, Notion Nadar, HCL, Vandana Luthra, VLCC Healthcare, Falguni Nair, Nika, Ekta Kapoor, Priya Pal, Hindustan Times, Upasana Kamineni, Apollo. Similarly, Ardha Krishnan Sundaram Finance. From this Vijayawada, if we see, we have a great women as a leaders in various activities. We have Sindhu, Hampi, Koner, Meghana, Josna, Jyoti Sureka in archery, etc. Organizations like ELIP, COVE are working for the development of women entrepreneurship. Similarly, AP Chambers has a separate women entrepreneurship wing. We do a lot of activities to support women empowerment. To all the young women here today, I urge you to dream big and work hard to turn those dreams into reality. Challenges may come your way, but always remember, resilience, confidence, and determination will help you overcome any obstacle. Success is no doubt where you come from, but where you choose to go. I would also like to take a moment to appreciate the faculty members who dedicate themselves to nurturing and guiding students.
Your hard work and commitment play a crucial role in shaping bright futures. And to the parents, thank you for your constant support, encouragement, and belief in your children's potential. As we celebrate today, let us not only cherish our achievements, but also renew our commitment to learning, growth, and excellence. May this institution continue to shine as a beacon of knowledge and empowerment for many generations to come. Once again, I congratulate all the students for their accomplishment. An honor and privilege to stand before you today on this momentous occasion. The 63rd College Day celebrations of Mary Stella College. I extend my heartfelt congratulations to the entire Mary Stella family for achieving yet another remarkable milestone in our journey of excellency, empowerment, and enlightenment. As we gather today, we are not only celebrating an institution but also the legacy it represents. This legacy began in 1962 when a group of visionary citizens of Vijayawada approached the Franciscan missionaries of Mary Sisters with a dream to establish a college that would empower young women to become intellectually sharp, morally upright, socially responsible, and spiritually grounded individuals. Today, 6 decades later, Mary Stella College stands as a testament to the dream, having transformed the lives of over 50,000 women who have excelled as doctors, engineers, lawyers, entrepreneurs, bureaucrats, educators, and so much more. What truly sets Mary Stella apart is its unwavering commitment to holistic education. The college has consistently been at the forefront of raising awareness on critical social issues such as child rights and women's empowerment. Beyond academics, students here have excelled in sports, cultural events, NCC, NSS, and many other fields, embodying the spirit of all-round development. Mary Stella empowers students not only to shine on the national stage, but also globally. ఒంగోలు ప్రాంతానికి చెందిన షేక్ ఖలీఫతుల్లా భాషా అనే వ్యక్తి గతంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ ఆయనపై ఉన్న అనేక ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మరియు యూట్యూబ్ ఛానల్తో పలువురిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలిపారు. ఖలీఫతుల్లా భారతీయ జనతా మజ్దూర్ సెల్ అని కొత్త ప్లాట్ఫామ్తో మోసాలకు పాల్పడుతున్నారని ఎవరు నమ్మొద్దని సూచించారు. దిశానిర్దేశంగా మారినటువంటి పరిస్థితి, ప్రపంచానికి ఈ రోజున భారతదేశాన్ని దిక్చూసిగా మార్చినటువంటి పరిస్థితుల్లో ఒక నేతృత్వాన్ని ఇచ్చినటువంటి సిద్ధాంత భావజాలం ఏదైతే ఉందో, దాదాపుగా దేశంలో 20 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ విజయ పతాకం, నిన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలతో సహా. అయితే ఇటువంటి ప్రక్రియలో దేశంలో అనేక మూలల నుంచి మైనారిటీ సమాజం భారతీయ జనతా పార్టీ యొక్క సైద్ధాంతికమైనటువంటి ఆలోచనలు, ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతల్ని వెళ్ళగొట్టాలనేటువంటి ఏవైతే ధర్మానికి ఆచార వ్యవహారాలకి వ్యతిరేకంగా, దేశంలో ఉన్నటువంటి సంస్కృతులకు భిన్నంగా వ్యవహరించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి శక్తులు గత కాలంలో పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీల వ్యవస్థలో పెరిగారు. సమాజంలో ఆ విద్వేష మూలాలను పెంచారు. వాటిని తుంచేటువంటి క్రమంలో, ఈ సమాజ నిర్మాణం జరిగేటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ భారతీయుల ఆత్మ అయినటువంటి ఈ స్వధర్మ సమాలోచన జరుగుతున్నటువంటి సంస్కృతి పరంపర ఏదైతే ఉందో దీన్ని కాపాడే క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి వందే మాతరం గీతం పాడేటువంటి మైనారిటీలు, ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ తిరంగా పతాకానికి సెల్యూట్ చేసేటువంటి మైనారిటీలు, ఈ దేశంలో ఉండి ఈ దేశ మూలాలని గౌరవించేటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో అటువంటి సుశిక్తులైన వ్యక్తులు దాదాపు 100 మంది
భారతీయ జనతా మైనార్టీ మోర్చాలో ఆంధ్రప్రదేశ్ శాఖలో ఉన్నానని చెప్పడానికి నేను గర్విస్తూ ఉన్నాను. ఇటువంటి ప్రక్రియలోనే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీలో గతంలో పనిచేసినటువంటి మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు చేసి అనేక ఆరోపణలు వచ్చినటువంటి దరిమిల భారతీయ జనతా పార్టీ నుంచి పక్కన పెట్టి అతని యొక్క వైవిధ్యపూరితమైనటువంటి ఆలోచనలు ఏదో చేసినటువంటి షేక్ ఖలీఫాతుల్లా బాషా ఒంగోలు నుంచి అతను ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ప్రారంభ దశలో అతను హెచ్ఆర్సి యాక్చువల్గా సమాజంలో ఉన్నటువంటి చాలామంది అవినీతి పరులు, స్వార్థ పరులు మొదలైనటువంటి దుకాణం ఇది. హ్యూమన్ రైట్స్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పని, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పని, దేశంలో ఉన్నటువంటి మానవ హక్కులు కాపాడుతామని చెప్పని ఇటువంటి బోగస్ సంస్థలు పెట్టి ఈ సంస్థల్లో మనుషుల్ని జాయిన్ చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని, గన్మ్యాన్లు కల్పిస్తామని, వాళ్ళకి జీతాలు ఇస్తామని చెప్పని తప్పుడు పద్ధతుల్లో ఒక సంస్థలు స్టార్ట్ చేసి సమాజంలో ఇటువంటి విద్వేషపూరితమైనటువంటి సమాజ స్వార్థపరమైనటువంటి వ్యక్తుల చేతుల్లో ఇటువంటి సంస్థలు పుడతా ఉన్నాయి. ఈ వ్యక్తులకు ఆద్యుడిగా మారినటువంటి ఈ ఖలీఫాతుల్లా బాషా మొట్టమొదటి ప్రస్థానంలో ఏర్పాటు చేసినటువంటి సంస్థ. రెండోది, ప్రతి వ్యక్తిని సమాజంలో నిర్దేశించాల్సినటువంటి బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ మీడియా వ్యవస్థ. ఆ మీడియా వ్యవస్థ మీద అనేక మందికి అచంచలమైనటువంటి గౌరవం ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు రేపు మీడియా వ్యవస్థని గుర్తింపు లేనటువంటి, ఎక్రిజేషన్ లేనటువంటి వాళ్ళు, ఎటువంటి ప్రభుత్వం నుంచి అనుమతి లేనటువంటి వాళ్ళు తమ సొంత పేర్లతోనో సొంత ఇష్టమైనటువంటి ఛానళ్లతోనో పెట్టుకొని ఆ ఛానళ్ల పేరు మీద నేను యజమానిగా అని చెప్పి ఎక్కడ నిర్మాణాలు జరిగితే అక్కడ దోపిడీ చేయటం, ఎక్కడ కొంచెం సామాన్యుడు ఎవడైతే బలహీనుడు ఉంటాడో వాడిని బెదిరించడం, వాళ్ళ పేరు మీద వాళ్ళు వసూళ్లు చేయటం, ఇది సమాజంలో ఉన్నతమైనటువంటి మీడియా విలువలకి భంగం కలిగించినటువంటి పరిస్థితి. అనేక మంది గొప్ప మేధావులు, సమాజాన్ని బాగు చేయాలనే తలంపుతో ఉన్నవాళ్ళు, సమాజంలో చెడుని నిర్మూలించాలన్న ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల నిర్మాణమైనటువంటి మీడియా వ్యవస్థని భంగపాటు గురి చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఏర్పడుతున్నారు. ఆ కోవలో కూడా ఈ ఖలీఫాతుల్లా బాషా ఏర్పాటు చేసినటువంటి A9 టీవీ అనే పేరు మీద ఇతను ఆ ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులు చేయటం, దాని మీద దడిపించడం, అక్కడ వసూళ్లు చేయడం చేసినటువంటి కార్యక్రమాలు పార్టీ దృష్టికి రావడం. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి చరిత్ర సృష్టించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ వన్ టౌన్ లోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని మాట్లాడుతూ సేవాగుణం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆలపాటి అని అన్నారు. ఆయనను శాసనమండలికి పంపిస్తే ఉపాధ్యాయుల ఉద్యోగ సంఘాలు పట్టభద్రుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆశీర్వదించినట్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఆలపాటికి మద్దతుగా నిలిచి అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి పశ్చిమలోని మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి MS బేగ్, పైలా సోమినాయుడు, KBN కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నారాయణరావు, సెక్రటరీ శ్రీనివాస్, పొట్టి శ్రీరాములు కళాశాల ప్రిన్సిపల్ శరవణ కుమార్, సెక్రటరీ అమర్ సుధీర్, ఆర్యవశ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఎవరు అని అంటే మీకు ఎవరన్నా మరి గుర్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా ఇది నెంబర్ 1. మీకు ఎప్పుడైనా సరే మంచి ఎమ్మెల్సీ అవుతారని చెప్పి ఆయన తరఫున నేను వాదాయిస్తున్నాను. ఆ తర్వాత టీచర్స్ సమస్యలు ఏదన్నా ఉంటే ఆయన ఎమ్మెల్సీ మొత్తం 2 జిల్లాలు కాబట్టి మీకు ఒక అందుబాటులో ఉంటారో అని అనుమానం వస్తే ఆయన తరఫున నేను మీకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా అందుబాటులో ఉంటాను. మీకు 24/7 ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం నా దగ్గరికి కూడా రావచ్చు. మా ఆఫీస్లో మీకు చేసి పెడతాం. అట్లాగే ఎందుకంటే ఇందాక నారాయణరావు చెప్పినట్లు ఇక్కడ ఇది టీచర్స్ డే కాబట్టి టీచర్స్ ఇంకోళ్ళకి చెప్పడం అనేది తల్లి, తండ్రి, గురువు, దైవంతో సమానం అని మనందరం కూడా ఫండమెంటల్గా నేర్చుకున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో కార్పొరేట్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఆశయానికి అనుగుణంగా శ్రీ భవానీ హాస్పిటల్లో
ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు యూరాలజీ వైద్య సేవలు ఉచితంగా నిర్వహిస్తున్నామని శ్రీ భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ దిలీప్ తెలిపారు. 15వ తేదీ నుండి నిర్వహిస్తున్న ఉచిత డయాబెటిక్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తోందని శ్రీ భవానీ హాస్పిటల్ కు చెందిన ఆయన తెలియజేశారు. భవానీపురంలోని శ్రీ భవానీ హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు వైద్యులు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో తాము చేస్తున్న పరీక్షల్లో పలువురు పేషెంట్లకు వివిధ రకాల వ్యాధులు ఉన్నట్లు కూడా గమనించడం జరిగిందన్నారు. దీనిపై వారికి సంబంధిత వైద్య నిపుణులు చేత వైద్య సలహాలు ఇప్పించడం జరిగిందని వారు చెప్పారు. శ్రీ భవానీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వెనిగళ్ల చంద్రశేఖర సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు విలువైన ఉచిత రక్త పరీక్షలు, ఎక్స్రే తదితర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. ఈ సమావేశంలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ అభిషేక్, డాక్టర్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. మన 15వ తారీఖు నుంచి డయాబెటిక్ క్యాంప్ని చేస్తున్నాము. ఈ క్యాంప్ నందు ఇప్పటి వరకు 450 మంది దాకా ఇన్వాల్వ్ చేసుకొని ఉచితంగా వైద్యం పొందారు. అదే కాన్సెప్ట్తో యూరాలజీ అండ్ పల్మనాలజీ 2 డిపార్ట్మెంట్స్ కూడా లాంచ్ చేశాము. సో ఇప్పుడు మన అభిలాష్ గారు యూరాలజిస్ట్ కన్సల్టెంట్ ఫుల్ టైం ఇప్పుడు ఓపీస్ కూడా నిన్న నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి పేషెంట్కి మీకు ముందుగానే చెప్పాను, కార్పొరేట్లో కూడా వైద్యము చాలా తక్కువ ధరకు దీనికే చేస్తారనే దాన్ని నిరూపించడానికి ఒక నిదర్శనంగా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండేట్టుగా సో దీని కాన్సెప్ట్ ద్వారా మొత్తం అవేర్నెస్ తీసుకొని వద్దామని ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. సో కంపల్సరీ ఈ యూరాలజీకి సంబంధించిన టెస్టులన్నీ కూడా అన్నీ సీరం క్రియాటిన్ కానీ, కంప్లీట్ యూరిన్ కల్చర్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, కేయూబీ కానీ, ఎక్స్రే కేయూబీ అన్నీ కూడా ఫ్రీగానే చేస్తున్నామండి. పేషెంట్స్కి ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే కూడా ముందుగానే చెప్పి ఇలా చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నాము. ఇదే విధంగా వైద్య సేవలను కూడా మనం తెల్ల రేషన్ కార్డు ద్వారా కానీ, మళ్ళీ గవర్నమెంట్ అందించే సహాయకారం ఉండడంతో కానీ, లేదా ఇతర ఇన్సూరెన్సులు కానీ, ఆరోగ్య భద్రత కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇలాంటి వాటిని దీంట్లో మనం అందరూ పేషెంట్స్ వినియోగించుకుంటారని అనుకుంటున్నాం. సార్ ఉద్యోగస్తులకి ఈఎస్ఐ కార్ హెల్త్ లాంటి ఉన్నాయి కదండి, ఉద్యోగస్తులకి అనేది ఈఎస్ఐ లాంటివి అప్లై చేసామండి. వస్తే కంపల్సరీ ఉద్యోగ రీత్యా కూడా ఏముందో అందరికీ మా సహకారం అందిస్తాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ అభిలాష్ అండి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపీ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ. ఇక్కడ భవానీపురంలో కొత్తగా యూరాలజీ సేవలు మొదలయ్యాయి భవానీ హాస్పిటల్లో. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అవేర్నెస్ కోసం మేము ఫ్రీగా క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 25వ తారీఖు వస్తుంది. సో యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే యూరిన్ ఎక్కువసార్లు వచ్చిన, ప్రాస్టేట్ సమస్యలు, రాళ్ళ సమస్యలు, ఇంకా లీక్ అవ్వడం, అట్లాంటి ఏమైనా కూడా కిడ్నీలో గంటలు, రక్తం పడడం, అట్లాంటి ఏ సమస్యలు వచ్చినా మీరు ఇక్కడికి వస్తే ఫ్రీ, ఎలాగో ఫ్రీగా ఉంది కాబట్టి అన్ని టెస్ట్ కూడా కొన్ని ఫ్రీగా జరగడం జరుగుతుంది. మా వైద్య సేవలన్నీ మీకు ఫ్రీగా అందిస్తాం. ఈ నెల 25వ తారీఖు వరకు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి కిడ్నీ సమస్యలు అయినా మీరు చూసి అన్ని పసిగట్టి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ ఓటీ ఫెసిలిటీస్, అన్ని రకాల ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. కిడ్నీకి సంబంధించిన డాక్టర్లు అన్ని స్పెషాలిటీస్ కూడా ఉన్నారు. సో మీరు అందరూ వచ్చి ఉపయోగిస్తారు. అంటే సర్జన్స్ కూడా ఉన్నారండి మన దగ్గర? సర్జన్, నేను యూరాలజిస్ట్ అంటే సర్జన్. రాళ్ళకి, ప్రాస్టేట్, లేజర్ అన్ని అడ్వాన్స్డ్ సర్జరీస్ చేయగలను, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సార్ ఆరోగ్యశ్రీలు అంటే ఏమన్నా అటువంటి ఏమన్నా మన దగ్గర ఉంటాయా? ఉన్నాయండి, ఆరోగ్యశ్రీ కూడా వస్తుంది, చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిర్చి రైతులు, యార్డ్ ట్రేడర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. మిర్చి రైతుల సమస్యలు, ప్రస్తుతం మిర్చి ధరలపై ప్రధానంగా జరిగిన చర్చ. ప్రకృతి వ్యవసాయం వల్ల పొందే లాభాలను రైతులకు అవగాహన కల్పించండి. సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జీకే బాలాజీ. ప్రశాంతంగా ప్రారంభమైన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు.
రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది స్పష్టం చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.